ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 288వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో ఈ ప్రపంచాన్ని పోషిస్తున్నది ఎవరు అంటే రాజస తామస స్వభావం గల వాళ్ళే అని చెప్తూ ఆపారు వశిష్ఠ మహర్షి. అయితే ఈ రాజస తామస స్వభావం గల వాళ్ళు ఈ ప్రపంచాన్ని మామూలుగా పోషిస్తున్నవారు అన్నారు కదా. ఎలా పోషిస్తున్నారు అంటే వీళ్ళు కేవలం నోషనల్గా పట్టుకున్నారు, కానీ వాస్తవానికి అసలు సంసారం అనేదే అక్కడ ఏ పదార్థము లేదు. ఊరికే పట్టుకున్నాము అనే భావనలో ఉన్నారు, అంతేగాని పట్టుకోవడానికి అక్కడ నిజంగా ఒక సంసారం అంటూ ఏది లేదు, ఒక పదార్థం అంటూ ఏది లేదు అంటున్నాడు వశిష్ఠ మహర్షి. దీన్ని ఒక ఉపమానంతో చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ఇక్కడ ఎలాగుందంటే, ఒక భవనం ఉందనుకుందాం. ఆ భవనము మామూలుగా ఏ భవనమైనా సరే స్తంభాల మీద కట్టబడుతుంది. అయితే స్తంభాలుంటే ఆ భవనాన్ని స్తంభాల మీద కట్టారు అని అంటాం మనం. అసలు స్తంభాలే లేకుండా ఉండేటువంటి మండపం మనం ఎక్కడైనా చూస్తామా? అసలు అటువంటి మండపం ఎలా ఉంటుందా? స్తంభాలే లేకుండా ఎలా ఒక భవనము మండపము ఉండదో అలాగే ఈ ప్రపంచం కూడా. ఎలాగైతే స్తంభాలు లేని భవనం ఎక్కడా ఉండదో అటువంటి భవనమే, అటువంటి ఆకాశ సౌధమే ఈ ప్రపంచం. ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా గాలిమేడ అని చెప్తున్నాడు. మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇప్పుడు రాముణ్ణి ప్రశంసిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రామా, నీవు నిన్న చెప్పాం కదా, రజస్తమో గుణాల చెందిన వాడివి కావు. నువ్వు మహనీయుల యొక్క కోవకు చెందినటువంటి వానివి. మహనీయుల కోవలో జన్మించావు నువ్వు. సత్వగుణాన్ని బాగా అలవర్చుకున్నావు. శుద్ధ సాత్వికుడివి నీవు. దైవీ గుణాలు కలిగినటువంటి ప్రకృతి నీది. కాబట్టి నీవు ఈ ప్రపంచం యొక్క స్వరూపాన్ని సులభంగా అవలీలగా పరిశీలించగలవు. సత్యమేదో అసత్యమేదో గమనించి పరాయణుడివి కావయ్యా నువ్వు. వాళ్ళలాంటి మొద్దువు కాదు నీవు, సత్యపరాయణుడివి కా. విచారించు, పరిశీలించు అంటున్నాడు అన్నమాట. రామా, అసలు ఆదిలోనూ అంతంలోనూ లేనిది, ఆదిలోనూ అంతంలోనూ లేనిది ఏది? ఈ ప్రపంచం. ఈ ప్రపంచానికి ఆది లేదు, అంతము లేదు. ఎలాగా? సృష్టికి ముందు లేదు, ప్రళయం తర్వాత లేదన్నమాట. ఆది అంతాలు లేని దాని యొక్క సత్యత్వం, ఇది సత్యము అనే దానికి ఎంతవరకు వాస్తవం అయ్యా? అది ఎంతవరకు సత్యం అవుతుంది? ఏదైతే ఆద్యంతాలలో ఉంటుందో, నిత్యమై ఉంటుందో, ఆదిలోనూ ఉండాలి, అంతంలోనూ ఏదైతే ఉంటుందో అదే సత్యం. కానీ ఆద్యంతాలు లేనిది సత్యం కాదు. ఆదిలోనూ అంతంలోనూ లేని వస్తువుపై ఎవరి మనస్సు లగ్నమవుతుందయ్యా అని ప్రశ్నిస్తున్నారు వశిష్ఠ మహర్షి. అలా ఆదిలోనూ అంతంలోనూ లేనటువంటి దానిపై మన లగ్నం చేసేవాడు ఎవడు అంటే ఒక పెద్ద వర్డ్ వాడుతున్నాడు ఇక్కడ, నర పశువు అంటున్నాడు వశిష్ఠ మహర్షి. అటువంటి నర పశువుకి వివేకం ఎలా కలుగుతుందయ్యా? రామా, ఈ ప్రపంచంలో పుట్టేది మనసే, వృద్ధి పొందేది మనసే. ఇంకా బాగా చూస్తే, సమ్యక్ దృష్టితో చూస్తే, రైట్ విజన్తో కనుక నువ్వు చూసినట్లయితే ముక్తి పొందేది కూడా మనస్సే. పుట్టేది, వృద్ధి పొందేది, ముక్తి పొందేది కూడా మనస్సే.
అంటూ ఆపాడు వశిష్ఠ మహర్షి. రాముల వారు పట్టుకున్నారు. బ్రహ్మన్, మనస్సే సంసారి అని, అదే జరామరణాలు పొందుతుందని నేను గ్రహించా తమరి బోధలో. అయితే ఈ సంసారాన్ని తరించేటువంటి ఉపాయం ఏదో నిశ్చయంగా నాకు బోధించండి అంటున్నాడు రామయ్య. సూర్యుడు చీకటిని ఎలా తొలగిస్తాడో, సూర్యుడు చీకటిని తొలగించే విధంగా మీరు మా హృదయాల్లో ఉన్నటువంటి తమస్సు అనేటువంటి అజ్ఞానాన్ని మీరు నశింపజేస్తున్నారు. నశింపజేయండి, నశింపచేస్తున్నారు అని సవినయంగా అడుగుతున్నాడు రామచంద్రుల వారు. వెంటనే మహర్షి, రాఘవా, అవలీలగా మనస్సును నెట్టిపారేటువంటి శక్తి నీకుందయ్యా, ధైర్యం నీకుందయ్యా. అయితే రాజస తామసులైనటువంటి మంద మరియు మధ్యమాధికారులు, అంటే రాజసులు తామసులు వీళ్ళని ఏ కేటగిరీలో వేశారంటే వశిష్ఠ మహర్షి, మందాధికారులు, మధ్యమాధికారులు. ఉత్తమాధికారులు ఎవరు? సత్వగుణం ఉన్న వాళ్ళని ఉత్తమాధికారులు అంటాం. కాబట్టి సత్వగుణం ఉన్న వారికి మాత్రమే ఈ ప్రపంచం, ఎటువంటి వారికి సత్వగుణం కాదు, ఎలాంటి వారికి ఈ ప్రపంచం సత్యంగా కనిపిస్తుంది? మంద మధ్యమాధికారులకు సత్యంగా కనిపిస్తుంది. సత్వ సంపన్నుడికి ఇది ఈ ప్రపంచం సత్వంగా కనిపిస్తుంది, సత్యంగా కనిపించదు. అటువంటి శుద్ధ సత్వ సంపన్నుడు ఎవడైతే ఉంటాడో అతనికి ప్రపంచము మొత్తం కూడాను, సృష్టి మొత్తం కూడాను బ్రహ్మ చైతన్యంగా దర్శనమిస్తుందయ్యా. తనకి అసలు విజాతీయమైనది ఏదీ కనిపించదు. విజాతీయం అంటే తనకు అన్యంగా ఏదీ కనిపించదు. కనిపించే చరాచర జడ చేతనాలలో, స్థావర జంగమాలలో అన్నింటా తన యొక్క ఆత్మనే చూస్తాడనమాట. బ్రహ్మ చైతన్యంగానే దర్శిస్తుంది ప్రతి పదార్థము అతనికి. ఎవరికి? శుద్ధ సత్వ సంపన్నుడికి. ఇందా చెప్పుకున్నావే, అటువంటి సత్వగుణం ఉన్నటువంటి ఉత్తమ సత్వగుణ సంపన్నుడికి, శుద్ధ సత్వగుణ సంపన్నుడికి ప్రపంచమంతా బ్రహ్మ చైతన్యంగానే కనపడుతుంది. తనకు వేరుగా ఏదీ కనపడదు, తనకు విజాతీయమైనది ఏదీ కనపడదు, తనకు డిఫరెంట్గా ఉన్నది ఏది, అంత ఏకాత్మ భావన, సర్వాత్మ భావన, బ్రహ్మాత్మ భావనతో ఉంటాడనమాట. మామూలుగా రామయ్య, నువ్వు బ్రహ్మ అంటే ఏదో పరోక్షంగా నువ్వు భావించవచ్చు. అలా చేయకూడదు. పరోక్షం కాదు, బ్రహ్మ పరోక్షంగా భావించకూడదు. బ్రహ్మ అపరోక్షం కావాలి. అంటే బ్రహ్మం అపరోక్షం అయితే ఆత్మ. చూడండి, ఇక్కడ ఒక 2 స్టేట్మెంట్స్, మంచి స్టేట్మెంట్స్. బ్రహ్మ అపరోక్షం అయితే, పరోక్షం కాకుండా నేనే అనేటువంటి అపరోక్ష భావన ఉంటే ఆత్మ. అదే ఆత్మ పరోక్షం అయితే బ్రహ్మ. చూడండి, ఈ రెండు స్టేట్మెంట్స్ మనకు బాగా గుర్తుంచాల్సింది. బ్రహ్మ అపరోక్షమైతే ఆత్మ, ఆత్మ పరోక్షమైతే బ్రహ్మం. కాబట్టి ఈ ఆత్మ అపరోక్షమైతే ఏమవుతుంది? బ్రహ్మం అపరోక్షమైతే ఆత్మ, ఆత్మ పరోక్షమైతే బ్రహ్మం. కాబట్టి రెంటిని కలిపి బ్రహ్మ ఆత్మ, ఇక్కడ ఉన్నదే బయట ఉన్నది, బయట ఉన్నదే ఇక్కడ ఉన్నది, రెండు వేరువేరు కాదు, అపరోక్షం చేసుకో అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. కాబట్టి రెంటిని కలిపి బ్రహ్మాత్మ, యూనివర్సల్ సెల్ఫ్. బ్రహ్మం అంటే ఏంటి? యూనివర్స్. ఆత్మ అంటే సెల్ఫ్. అది సెల్ఫ్ అయి ఉండాలి, యూనివర్సే సెల్ఫ్ అయి ఉండాలి. నేనే అంతటా ఉన్నాను అనే భావన ఇంకేం లేదు. ఈ వర్డ్స్లో తికమకగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనే సర్వత్రా వ్యాపించి ఉన్నాను, సకల పదార్థాలలో వ్యాపించి ఉంది, సృష్టి మొత్తం నేనే వ్యాపించి ఉంది. ఇది బ్రహ్మాత్మ భావన. నేను అనాత్మ కాకుండా మొత్తం నా ఆత్మే మొత్తం అంతటా వ్యాపించి ఉన్నది, ఇంకా అనాత్మ అనేది ఏది లేదు అనేటువంటి ఆ కండిషన్తో
చూడు అన్నమాట. అలాగా వ్యాపించి ఉండిపోవడము, వ్యాపించిపోయా నేను సర్వం వ్యాపించి ఉన్నాను. ఈ 3 మూల శరీరాన్ని దాటి మొత్తం సృష్టినంతా నేను వ్యాపించేసి ఉన్నాను అనేటువంటి ఆ భావంలో ఉండడం అన్నమాట. అది అనుభవానికి తెచ్చుకోవడం. అది అంత మనకు వచ్చేటువంటి అనుభవం కాదది. కానీ అలా అనుభవానికి తెచ్చుకోమని వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. మనం ప్రయత్నం చేస్తూ 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 ఉంటే ఏదో ఒక జన్మలో మనకి ఆ యొక్క అనుభవం మనకి కలుగుతుంది తప్పకుండా. కావాల్సిందల్లా గట్టి పట్టు, సాధన. నేను అలాగా వ్యాపించి ఉన్నాను, సర్వం వ్యాపించి ఉన్నాను. ఆత్మ లేదు, అనాత్మ లేదు, ఇంకా అంతా నేనే అయి ఉన్నాను. ఏకాత్మ భావన. జడాల్లోనూ, చేతనాల్లోనూ, స్థావరాల్లోనూ, జంగమాల్లోనూ, రాయి రప్ప కనిపించే ప్రతి పదార్థం నేనే అన్నటువంటి ఆ భావనలో ఉండమంటున్నాడు వశిష్ఠ మహర్షి. అలా కాకపోతే ఇప్పుడు నేను అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అనేటువంటి భావంతో ఉన్నామనుకోండి, ఎక్కడి వరకు చూస్తున్నావు? నేను నా వరకే. అది ఏమైపోతుంది? ఈ బార్డర్ దాటి యువతలకు వచ్చానంటే మనకు ప్రపంచం అంతా కనపడు, నామరూపాలు కనపడతాయి. ఈ బార్డర్ వరకు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మం, నేను బ్రహ్మం, బార్డర్ దాటి వస్తే కనిపించే ఇది అది ఫలానా 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 నామరూపాలు కనిపిస్తాయి. కాబట్టి ఏ పదార్థాన్ని చూస్తున్నా, దేనిపైన మనము ఆ దృష్టిని పెట్టినా, ఆ బ్రహ్మ దృష్టిని దాంట్లో చొనపాలి. ప్రతి దాంట్లో బ్రహ్మ దృష్టిని చొప్పించాలి. నేను చూసేది అంతా బ్రహ్మమే. మధ్య ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏమీ లేవు, సంబంధం ఏమీ లేదు, అస్సలు చూడకూడదు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. నేను అన్యుణ్ణే, నేను చూసేది అన్యం, నేను వేరు, దానికంటే నేను వేరు అనేటువంటి ఆ భావనతో చూడొద్దు అంటున్నాడు. రెండిటిని ఏకం చేయి. నేనే అది. చూసే ప్రతి పదార్థంలోనూ ఆ బ్రహ్మ దృష్టిని చొనుపు. నేనే, అంతా ఉన్నది నేనే అనేటువంటి ఆ పరిధిని దాటి ఆ భావంలో నిలిచిపో అంటూ ఉపదేశం ముగిస్తున్నారు వశిష్ఠుల వారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందం. ఓం శాంతి.